యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలిన వారే దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించి తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుడు మరలా సిలువ వేచు ఆయనను అవమానపరచుచూ ఉన్నారు. ఎంతమంది ఈ రోజులలో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ అవమానపరుస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నాక కొంతకాలానికి పరిశుద్ధాత్మ దేవుని విడిచిపెడుతుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఒక అద్భుతంగా ఆయన మనలోనికి వచ్చినప్పుడు, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆయన మనలోకి వచ్చినప్పుడు మనము కూడా ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. ఎవరైతే పరిశుద్ధాత్మని ప్రేమిస్తారో వారిలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. లేని పక్షమున మేము ప్రేమిస్తున్నామని లోకము పైన మన ప్రేమ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యాలు చేయడు. మన ద్వారా అనేకులకి అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగించలేడు. ఎందుకు అంటే ఒక ఉదాహరణగా మనము సంసోను డెలీలాని చూసుకుందాము. సంసోనులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో కలిసి ఆయనలో ఉండి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎందుకు అంటే సంసోను పరిశుద్ధాత్మ దేవుని బహుగా ప్రేమించాడు. దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంసోనులో ఉండి అనేక అద్భుతాలు చేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. సంసోను వంటి బలాసూరు మనుషులు పరిశుద్ధ గ్రంథంలో ఎవ్వరూ లేరు. ఎందుకు అంటే సింహాన్ని రెండుగా చీల్చేశాడు. మనందరికీ తెలుసు సంసోను గురించి. అటువంటి సంసోను అంత బలం ఎక్కడి నుండి వచ్చింది, అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఆయనలో ఎవరున్నారు? ఆయన ఎవరిని ప్రేమించడం బట్టి ఆ శక్తి అతనిలో ఉంది? కేవలము దేవుణ్ణి ప్రేమించాడు, పరిశుద్ధాత్మని బహుగా ప్రేమించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉండి ఈ కార్యాలు జరిగించాడు. మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను ప్రేమించాలి. నీ ప్రేమ దేవుని మీద ఉన్నప్పుడే నీ పట్ల కార్యాలు జరుగుతాయి. నీవు అనేకుల కోసం ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగించబడతాయి. సంసోను దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు తనలో ఉండి ఎన్నో కార్యాలు చేశాడు. ఎప్పుడైతే డెలీలా ఆ డెలీలా అనబడిన ఆ స్త్రీ సంసోను చూసినప్పుడు సంసోను ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సంసోను ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడో ఆమెను ప్రేమిస్తున్నాడు, ఇటు దేవుని విడిచిపెట్టలేకపోతున్నాడు. అటు ఆమెను ప్రేమిస్తున్నాడు, ఇటు దేవుని విడిచిపెట్టలేకపోతున్నాడు. చివరికి సంసోను ఎవరిని విడిచిపెట్టాడు? దేవుని విడిచిపెట్టాడు. ఆ యొక్క డెలీలాకు దగ్గరైపోయాడు. ఆమెను ప్రేమించాడు, దేవుని మీద ప్రేమ కోల్పోయాడు. దేవుని ప్రేమించడము ఆపాడు. ఆ ప్రేమ ఆ స్త్రీ మీద పెట్టడం బట్టి అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోయాడు. ఎందుకంటే తను ప్రేమించట్లేదు. తన ప్రేమ ఎక్కడుంది? ఆ స్త్రీ మీద ఉంది. ఆ స్త్రీ మీద ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాలు ఆగిపోయినాయి. అంటే దేవుని కార్యాలు అక్కడ ఆగిపోయినాయి. ఎందుకంటే దేవుడు లేడు అతనిలో. ఎందుకంటే దేవుడు ప్రేమించట్లేదు కాబట్టి దేవుని కార్యాలు అక్కడ జరిగించబడలేదు. ఆ స్త్రీని ప్రేమించటం బట్టి నిజంగా ఈ రోజులలో ఎంతమంది అలా ఉంటున్నారు. ఎవరైతే నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే నిజంగా పరిశుద్ధాత్మని ప్రేమిస్తారో, ప్రేమించిన వారిలో దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. వారి పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. అంతేకాదు వారి నుండి అనేక కార్యాలు జరిగిస్తాడు. సంసోను దేవుడు ఎంతగానో సంసోను ప్రేమించాడు దేవుణ్ణి. సంసోను ద్వారా ఎన్నో కార్యాలు జరిగించాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మరిచాడో, ఎప్పుడైతే ఆ స్త్రీని ప్రేమించాడో, ఆ స్త్రీని ప్రేమించిన క్షణంలో అప్పుడు దేవుడు తనలో నుండి తొలగిపోయాడు.
మన జీవితంలో కూడా అంతే. లోకాన్ని ప్రేమించినంత కాలము, మనుషులు ప్రేమించినంత కాలము, లోకంలో ఉన్న ప్రేమల కోసం పరిగెట్టినంత కాలము దేవుడు ప్రేమ మనలో ఉండదు, దేవుడు మనతో ఉండడు. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ విడిచిపెట్టి దేవుని ప్రేమిస్తావో, దేవుడితో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, అప్పుడే నీ జీవితంలో విజయం పొందుకుంటావు, అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, అప్పుడే దేవుడు నీలో అనేకమైన కార్యాలు చేస్తాడు. నీ నోట వచ్చే ప్రతి వాక్కును నెరవేరుస్తాడు. ఎందుకు అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, పరిశుద్ధాత్మను ప్రేమిస్తున్నావు కాబట్టి, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కాబట్టి, నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ నుండి అనేకమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్తమైన ఈ లోకంలో ఉన్నవట్టి అన్నీ కూడా విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించడము, దేవునితో ఉండడము నేర్చుకునండి. ప్రేమిస్తున్నామని చెప్పడము కాదు. సంసోను కూడా ప్రేమించాడు దేవుణ్ణి. ప్రేమించిన కాలం శక్తివంతుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రేమను ఆ స్త్రీపై పెట్టాడో, ఆ స్త్రీని ప్రేమించాడో, వెంటనే దేవుని ప్రేమ తనలో నుండి తొలగిపోయి చివరికి సంసోను పరిస్థితి ఏమైంది? బలహీనుడైపోయాడు. ఆ స్త్రీని ప్రేమించటం వల్ల దేవుడి శక్తి లేకపోవడం బట్టి చివరికి బలహీనుడైపోయినాడు సంసోను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని ప్రేమించటం బట్టి వచ్చే లాభం ఏమీ లేదు, నష్టం తప్ప. దేవుని ప్రేమించిన వాడు వర్ధిల్లుతాడు, దేవుని ప్రేమించిన వాడు శక్తివంతుడు అవుతాడు, దేవుని ప్రేమించిన వాడు అద్భుతాలు చేయగలుగుతాడు, దేవుని ప్రేమించిన వాడు అనేకమైన మర్మాలు చూడగలుగుతాడు. కాబట్టి అట్టి రీతిగా ప్రతి ఒక్కరు నిలిచి ఉన్నట్లయితే దేవుడి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటారు. ప్రార్థన చేసుకుందాము. నేను చేస్తున్న యొక్క ఉపవాస ప్రార్థనలో నిజంగా దేవుడు ప్రతిరోజు ఒక వాగ్దానం మీకు ఇస్తూ ఉండగా ప్రతి ఒక్కరు చూసి మీరు ఆశీర్వదించబడాలి. మీ అందరి కొరకు ప్రతిదినము కూడా నా ఉపవాస ప్రార్థనలో మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరి యొక్క ఆశీర్వాదం పొందుకుంటారని నేను నమ్ముచున్నాను. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, నీకు వందనాలు. దేవా, ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారిలో నువ్వు ఉంటారని సెలవిస్తున్నావయ్యా. ఆత్మ కార్యాలు జరిగించబడితేనే సెలవిస్తున్నావు తండ్రి. లోకమును ప్రేమించు వారిలో నీవు ఉండని సెలవిస్తున్నావయ్యా. దేవా, ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను ప్రేమించుటలో వారి మనసు నీపై నిలిచి ఉండటకు నా ప్రభా నీ కృప దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభా. ఇప్పుడే మీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ మీ ఆత్మను కుమ్మరించండి నాయన. రికౌరిమా స్టికౌరిమా ది స్టికౌరిమా వెలిజ్ లోడ్ ద మైక్లోమా ది స్టికామ్ ది మైకిలి ఫ్లౌరిమా. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తి దిగి వచ్చునుగాక ప్రభా. నీ అద్భుత వేగమైన కార్యములు జరుగును గాక ప్రభా. చూచుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అద్భుత కార్యములు జరిగించబడును గాక ప్రభా. నీకు స్తోత్రములు. నీ కార్య వేగమై నీ కృపాశీర్వాదములు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.